Hello everybody, this is your friend Sadhana. Those who are watching this video, welcome to World is Good. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడానికి రండి ప్లీజ్. ఓకేనా? ఈ రోజు వీడియో ఏంటంటే మనము చాలా జ్యువెలరీ కొంటాం కదండి. గోల్డ్వి కానీ ఇప్పుడు మామూలుగా లేటెస్ట్ అంతా ఆక్సిడైజ్డ్ సిల్వర్ థ్రెడ్ వర్క్ ఇలాంటి రకరకాలైనటువంటి డిఫరెంట్ జ్యువెలరీ వస్తుంది కదండి. అన్నీ కొంటున్నాం, గోల్డ్ కొంటున్నాము, మిగతావి కూడా అన్నీ కొంటున్నాం. ఎందుకు అంటే మామూలుగా గోల్డ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, డైలీ యూజ్ చేయలేము, తీయలేము, పెట్టలేము. అదే ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా రోజు మ్యాచింగ్ అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు కదండి. అయితే ఈ జ్యువెలరీ కొనడం ఎంత ఇంపార్టెంటో ఆర్గనైజ్ చేసుకోవడము, పాడవకుండా భద్రంగా జాగ్రత్తగా పెట్టుకోవడము, ఇదంతా కూడా ఒక కళేనండి. మనము ఎంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొంటామో అంత జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి, దాచుకోవాలి కదండి. అలా దాచుకోవడానికి మామూలుగా పెద్ద పెద్ద ఆర్నమెంట్స్, హారాలు అవి ఇవి సెట్స్ అయితేనైతే బాక్సులు చేస్తారు, బాక్సుల్లో పెట్టేసుకుంటాం. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటికి కూడా బాక్సులు ఇస్తారు. కానీ ఎన్ని బాక్సులను పెట్టేస్తాము? అన్నీ ఒకే దగ్గర కలెక్ట్ చేసి అన్నీ ఒకే దగ్గర పెట్టుకోగలిగితే ఎంత బాగుంటుంది చెప్పండి కదా. మనము జ్యువెలరీ కొనుక్కొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మరి ఆ జ్యువెలరీ దాచుకోవడానికి మనకి ఎవరైనా జ్యువెలరీ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఆ జ్యువెలరీ కొనుక్కున్న దానికన్నా ఈ గిఫ్ట్ ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఇది ఒక జ్యువెలరీ బాక్స్ గిఫ్ట్ నాకు ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు. నేను ఇది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా బాగా, అంటే నా జ్యువెలరీని ఎంత బాగా అయితే దాచుకుంటున్నానో దీన్ని కూడా అంతే బాగా దాచుకుంటున్నాను. అంటే జ్యువెలరీతో పాటు దాస్తున్నాను కాబట్టి ఇది కూడా ఉంటుంది. ఇది చూసారా, బాక్సులుగా ఉంటుంది. గోల్డ్ జ్యువెలరీ అంతా చిన్నవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా కొన్నవి పెద్దవి ఇందులో పట్టనివి పెట్టాలి అంటే ఎలాగా, అది కూడా ఎవరైనా మనకి గిఫ్ట్గా ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ గిఫ్ట్ బాక్స్ ఏదో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారా ఎంత బాగుందో, ఇలా పైన చుట్టూ లోపల చాలా బాగుంది. ఇది నేను మీకు లోపల మళ్ళీ చూపిస్తా. ఇందులో మనం కొనుక్కున్న ఆర్నమెంట్స్, బుట్టాలు, జుక్కీలు, డిఫరెంట్ అన్ని రింగ్స్ అవి ఉంటాయి కదా, అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. ఇది నాకు ఎవరు గిఫ్ట్ ఇచ్చింది కాదు, నేనే ఓన్గా ప్రిపేర్ చేసినటువంటిది. దీన్ని చూసి మీరు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా బెటర్గా మీకు థాట్స్ రావచ్చు. ఎందుకంటే జస్ట్ నాకు వచ్చిన సింపుల్ థాట్తో నేను ఇలా చేశాను. మీకు ఇది ఒకటి చూసినారు కాబట్టి మీకు ఇంకా మంచి ఐడియాస్ రావచ్చు. దీన్ని చూసి మీరు కూడా చేసుకొని చక్కగా మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకొని మీ ఆర్నమెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇవి ఇందులో నాకు మినిమం నేను 10 years బ్యాక్ కొనుక్కునేవి కూడా ఉన్నాయి. ఇందులో ఇంకా అంతకంటే ముందు కొనుక్కున్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఏవి క్లమ్జీగా మిక్స్ అవ్వకుండా, ఇన్ని కవర్లు లేకుండా ఒకటే దాంట్లో చక్కగా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. హోప్ ఆశించడంలో తప్పలేదుగా. చక్కగా ఇలా కవర్కి కూడా, అంటే లిడ్కి కూడా మంచి డెకరేషన్ చేశాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇలా చూడగానే మనకి ఎందులో ఏమున్నాయని తెలిసిపోతుంది. అన్ని కవర్లు ఓపెన్ చేయక్కర్లేదు, టక్కున తీసేసి పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఈ శారీ ఒకసారి చూడండి. ఒక 12 years బ్యాక్ బాగుంది ప్రింట్, చాలా ఫ్యాషన్ ఉండే కదండి. అప్పుడు కొన్నటువంటి శారీ అండి ఇది. శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదండి. ఇలా బనారస్ డిఫరెంట్గా ఉంటుంది కదా అని బనారస్ అప్పట్లో ఫ్యాషన్, షార్ట్ హ్యాండ్స్ కూడా కదా, అలా కుట్టించుకున్నాను. ఇప్పుడు ఇంకా ఫుల్ స్లీవ్స్ కాబట్టి ఇది సెట్ చేసుకున్నాను. కానీ ఆ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించుకోలేదండి, అలాగే ఉంది. బార్డర్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ బార్డర్ని నేను జ్యువెలరీ బాక్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇవే కాకుండా కొన్ని లెఫ్ట్ ఓవర్ క్లాత్స్ ఉంటాయి కదండి, అవన్నీ తీసుకుంటున్నాను. ఇంకా ఏది యూజ్ చేయాలి, ఏది అవసరము అనేది నేను చూసుకుంటూ చేస్తూ ఉంటాను. ఇలా మిగిలినటువంటి క్లాత్స్ అన్నీ అలాగే పెట్టేస్తూ ఉంటానండి నేను. ఇప్పుడైతే ఆ బార్డర్ మనము జ్యువెలరీ బాక్స్కి సెట్ చేద్దాం. ఇలా చాక్లెట్ బాక్స్ మన ఇళ్ళలో చాలా ఉంటాయి ఇవన్నీను. ఈ బాక్స్ తీసుకున్నాను. అలాగే మా ప్యాకింగ్ అట్టలు ఉంటాయి కదండి, ప్యాకింగ్ కవర్స్ వస్తాయి కదా, వాటిల్లో నుంచి తీసుకున్నాను.
ఇంకా ఈ బార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఈ బాక్స్ చుట్టూతా సెట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా నాకు చుట్టూతా సరిపోయిందండి. అలాగే లోపల పెట్టనీకి అలా మార్క్ చేస్తున్నాను. నేను స్కేల్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మెజర్మెంట్ తీసుకొని అట్ట ముక్కలైతే అలా కట్ చేస్తాను. మనకు చాలా ప్యాకింగ్ అట్టలు వస్తాయి. ప్యాకింగ్ కోసం వచ్చినటువంటి బాక్సుల నుంచి మనం ఇలాగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీంట్లో బాక్స్ బ్లౌజ్ వర్క్ బ్లౌజులకి ఎలా బ్యాక్ కుట్టాలి అన్న దాంట్లో వాడాను. మిగిలింది ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ అట్ట కట్ చేయడం నాకు కొంచెం కష్టంగానే ఉందండి. స్ట్రాంగ్గా ఉంది. ఆ సిజర్స్కి అసలు తెగట్లేదు. అలా మొత్తానికైతే కట్ చేసేసాను. చూస్తున్నాను. కాస్త ఫిక్స్ అయ్యేటట్టు టైట్గా ఉండేటట్టే కట్ చేసుకోవాలండి. కొంచెం పీస్ ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకోవచ్చు, కానీ షార్ట్గా కట్ చేస్తే ఏమి చేయలేమండి. అందుకని చెప్పేసి నేను మెజర్ చేస్తున్నాను. కాస్త హైట్ ఎక్కువైందండి. మనకి పైకి వచ్చిందనుకోండి బాక్స్ కంటే లిడ్ పట్టదు, క్యాప్ పెట్టనీకి రాదు. కాబట్టి నేను ఇంకా కట్ చేస్తున్నాను. పైన కట్ చేసి ఇప్పుడు రెండవది కూడా సెట్ చేసి పెట్టేసుకోవాలి. కింద కూడా కరెక్ట్గా కట్టింగ్ రాలే కాబట్టి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కట్ చేశాను. అలాగా పెట్టేసుకున్నాను. చూసారా, ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. రెండవది కూడా 2 కావాలి కాబట్టి రెండవది కూడా నేను కట్ చేస్తున్నాను. మార్క్ చేసుకుంటున్నాను. అలాగా పెన్సిల్తో మార్క్ చేసేసుకొని కట్ చేసేద్దాం. 2 అంతా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూడండి, చూపిస్తున్నాను. అలా పెట్టేసుకోవాలి. 2 టైట్గా చేస్తే ఫిక్స్ అయిపోతాయి మనకి. ఎక్కువ ఉంది చూసారా, కాస్త కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. అలా ఇప్పుడు మనము 2 సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్గా అడ్డంగా ఎన్ని పీసెస్ అయితే కావాలో అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చుట్టూతా ఆ బోర్డర్ని అతికించడానికి హార్డ్ గ్లూ అయితే పెట్టేస్తున్నానండి. గ్లూతో చక్కగా అతికించేయాలి. కింది వైపున పై వైపున బోత్ సైడ్స్ 2 వైపులా అతికించిన తర్వాత ఇంకా లోపల చేసేసుకుందాం. కాస్త అతుక్కోవడం కూడా, ఇది ఐరన్ బాక్స్ కాబట్టి అతుక్కోవడం కూడా కాస్త కష్టంగానే అయ్యింది. కాకపోతే అతికిన తర్వాత పోకుండా పాడవకుండా ఉంటుంది. అప్పుడప్పుడు మనము మధ్య మధ్యలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటే గ్లూ పెట్టేసి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. అలా మొత్తం అంతా కూడా పెట్టేశానండి. ఇంకేమీ లేదండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత బాక్సుల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. బాక్సుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము జ్యువెలరీ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఈ బార్డర్ అతికిస్తున్నాను. ఈ బార్డర్ అతికించడానికి గ్లూ అయితే అలా పెడుతున్నాను. ఫస్ట్ పెట్టాను కానీ కరెక్ట్గా కట్స్ పెట్టలేదు కదండి ఫస్ట్, అందుకని కాస్త సెట్ అవ్వడంలో కార్నర్స్లో ఇబ్బంది అయింది నాకు. అందుకని చెప్పేసి స్లిట్స్ పెట్టేసి అతికిస్తున్నాను. అందుకని 2 కూడా చూపిస్తున్నాను మీకు. ఒకవైపు పెట్టి ఒకవైపు చేసి నాకు వీడియో తీయడము, మీకైతే అలాంటి శ్రమ ఏది ఉండదు కాబట్టి ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా పెట్టేసి గ్లూ అంతా పెట్టేస్తున్నాను. చక్కగా అతికిపోయింది చూడండి. బార్డర్ కాబట్టి మంచి మిర్రర్ వర్క్ కాబట్టి చాలా చక్కటి, అది చాక్లెట్ బాక్స్ అంటే కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు ఈ అట్ట ముక్కలకి గమ్మంతా పెట్టేసి ఫెవికాల్ పెట్టేసి, ఇంకా నాకు హాట్ గ్లూ కన్నా కూడాను ఈ ఫెవికాల్తోనే బాగా అతికిందేమో అనిపించింది. ఇంకా హాట్ గ్లూ అయితే వెయిట్ చేయాలి, వీడియో తీయాలి, ఇంకా నాకు ఇబ్బంది కాబట్టి ఫెవికాల్తో పెట్టేశానండి. ఈ క్లాత్ ఎప్పటిది తెలుసా అండి, మా మామయ్య మ్యారేజ్ ఎప్పటిది అంటే జస్ట్ ఒక 70 years బ్యాక్ అయ్యిందో మరి నాకు తెలియదు, కానీ అది అంట అత్తమ్మ ఇప్పుడు నాకు ఇస్తే అది అలానే పెట్టేశాను. ఇప్పుడు యూజ్ అయింది అది. ఇంకా పెట్టేశాను, రెండింటికి కూడా అతికిచ్చేసి పెట్టించేశాను. ఇప్పుడు ఎలా సెట్ చేయాలి అని చూస్తున్నాను. అలా 2 స్లిట్స్ పెట్టేసి ఆ 2 అట్టల నుంచి ఇలా పైనుంచి పెడదాము అనుకుని ఆలోచిస్తున్నాను. మెజర్మెంట్ అయితే తీసేసుకుంటున్నాను. అలా స్లిట్స్ పెట్టడానికి మార్క్ చేసుకున్నాను. అట్ట ముక్క అంతా పడుతుంది కాబట్టి అంత కట్ చేసుకున్నాను. 2 స్లిట్స్ పెడదామని అలా సెట్ చేశాను. కాకపోతే ఏమైంది అంటే అది పైకి వచ్చేస్తుంది.
పైకి వేస్తే లీడ్ పట్టదు కాబట్టి అలా ముక్కలుగానే కట్ చేశానండి. ముక్కలుగా కట్ చేసి చూసారా 3 రోస్కి నేను 3 అలా పెట్టేసి సెట్ చేసుకున్నాను. దానికి మళ్ళీ అలా క్లాత్స్ అతికించానండి. క్లాత్స్ అతికించడం మాత్రం చూడలేదండి, వీడియో తీయలేదండి, చాలా పెద్దగా అవుతుందని. ఇంకా అతికించడం మాత్రం అందరికీ వచ్చు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు పైన నేను ఇలా అతికించాను. అది ఒకటేంటంటే నెట్ క్లాత్ పైన అలా డిజైన్ వచ్చింది. అలా క్లాత్ ఫ్లవర్ లాగా ఉంది కాబట్టి కట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ అలాగా బార్డర్ అయితే అతికిచ్చేసాను. క్యాప్ కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూసారా బాక్సులు ఎంత బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉందండి. చక్కగా నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు కింద అల్యూమినియం ఏమంటాము ఐరన్ కాబట్టి కొంచెం రస్ట్ వచ్చినట్టు పాడైనట్టు ఉంటుంది కదా, మరి స్మూత్గా ఉండాలి కదా. స్మూత్గానే ఉంది బాక్స్. ఈవెందో నేను అలాగా పేపర్స్ అన్నీ కట్ చేసి బాక్సుల్లో వేస్తున్నానండి. ఇంకా ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా పాడవది. ఈవెన్ గోల్డ్ పెట్టుకున్నా, మంచి కాస్ట్లీ జ్యువెలరీ పెట్టుకున్నా ఏదైనా పాడవదు. అలాగంతా పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత జ్యువెలరీ పెట్టేయటమే. నాకైతే ఎంత ఇష్టమో చూసారా, కలెక్షన్ ఎంత ఉందో. ఇంకా చాలా తక్కువ, అన్నీ తీయలేదు, కొన్ని మాత్రమే ఇప్పుడు అందులో సెట్ చేసేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇవి ఒక 7 years బ్యాక్ కావచ్చు కొన్నాను. చాలా కాస్ట్లీనండి అప్పుడు. చాందబాలీలు కూడా కాస్ట్లీవి కొన్నాము అప్పుడు. చాలా ఇష్టం కాబట్టి రోజు డైలీ ఏమైనా మ్యాచింగ్ పెట్టుకుంటాంగా. ఇవి పాపకు ఉంది. కొన్ని ఢిల్లీ పోయినప్పుడు ఉన్నవి, అక్కడక్కడ కొన్నవి ఉన్నవి, ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చినవి ఉన్నవి, రిలేటివ్స్ గిఫ్ట్స్ ఇచ్చినవి ఉన్నవి, అన్నీ అలా పెట్టేసుకుంటాం కాబట్టి అన్నింటిని కూడా అలా సెట్ చేస్తున్నాయి. పెద్ద పికాక్స్ ఒక్కొక్కటి, చాందువాలి బుట్టాలు. మీ దగ్గర కూడా ఇలాంటి కలెక్షన్ చాలా ఉంటుంది. ఇవి బాగుంటాయి, ఏనుగులు చిన్నవి, ఇవి కూడా బాగుంటాయి. ఇవి పెద్ద హ్యాంగింగ్స్, ఈ బుట్టాలు పికాక్స్. ఇది కూడా హారం ఉంది, చాలా బాగుంటుంది. అన్నీ ఇంకా బుట్టాలు, ఇంకా చాలా బుట్టాలు ఉన్నాయి. చూసారా, మొత్తం అయితే అన్నీ అలా సెట్ చేశాను. ఇప్పుడు చూడండి, వెతుక్కోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అలా క్యాప్ ఓపెన్ చేయగానే మనకి ఎక్కడ ఏది ఉంది, ఏ బాక్స్లో ఏది ఉంది అనేది చక్కగా కనిపిస్తుంది. మనం టక్కున సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు కదండి, పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. ఇంకా ఉన్నాయి బుట్టాలు నా దగ్గర, అన్నీ అందులో సెట్ చేసేస్తాను. ఒకసారి చూడండి, లుక్ వేసుకోండి ఎంత బాగున్నాయో బుట్టాలన్నీ కూడాను. బుట్టాలు బాగున్నాయి, బుట్టాలకి చేసినటువంటి జ్యువెలరీ బాక్స్ కూడా బాగుంది. ఇవి కూడా చిన్న టాప్స్ కూడా చాలా బాగుంటాయి. లాకెట్స్, టాప్స్. ఖాళీగా ఉందిగా బుట్టాలకి ప్లేస్, అన్నీ పెట్టొచ్చు కదా అని అన్నీ అందులోనే సెట్ చేస్తున్నాను. ఈ చిన్న స్టడ్స్ అయితే ఇలా పెట్టుకుంటానండి. ఒక 2-3 ఉన్నాయి ఇలాంటివి, చిన్నవన్నీ అలా సెట్ చేస్తాను. చూడగానే కనిపిస్తున్నాయి, టక్కన పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు జ్యువెలరీ బాక్స్ నచ్చిందని అనుకుంటున్నాను. చీప్లో చాలా తక్కువగా మన ఓన్ ఐడియాతో బాక్స్ ప్రిపేర్ చేసుకొని మన ఆర్నమెంట్స్ని, జ్యువెలరీని పాడవకుండా చేసుకోవచ్చు. మీకు మంచి థాట్స్ ఉన్నాయండి, మీరు ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే బాయ్, టేక్ కేర్ అండి.